వృక్షాసన్ 1 2 3 వృక్షాసన్ 1 వృక్షాసన్ 2 వృక్షాసన్ 3 యోగా సాధకులందరికీ నమస్కారం. ఈరోజు వీడియో కూడా వృక్షాసనానికి సంబంధించిందే. గతంలో వృక్షాసనం సంబంధించి ఒక వీడియో చేశాము. చాలామంది చూశారు, చాలామంది సాధన కూడా చేస్తున్నారు. చాలా సంతోషం. బట్ ఆ వీడియో విత్ డిఫరెంట్ పోస్చర్స్, డిఫరెంట్ వేరియేషన్స్ తోటి చూపించాం. కొంతమంది కొత్త సాధకులు ఆ లెవెల్ యోగా ఫార్వర్డ్ బెండ్స్ ఇవి చేయలేకపోతున్నాము, వృక్షాసన్ 1 2 3 బిగినర్స్ ఫస్ట్ లెవెల్ ఆసనాలు ఎలా చేయాలి అని అడుగుతున్నారు. మరియు ఈ వృక్షాసనం వల్ల ముఖ్యంగా ఉపయోగాలు అని అడుగుతున్నారు. వాళ్ళ గురించి వృక్షాసన్ 1 2 3 వితౌట్ వేరియేషన్స్, విత్ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్, విత్ సింపుల్ బెనిఫిట్స్ గురించి కూడా ఈ వీడియో చేస్తున్నాం. అంటే వృక్షాసనం చేస్తున్నప్పుడు లెగ్ పొజిషన్ ఎలా ఉండాలి, హ్యాండ్ పొజిషన్ ఎలా ఉండాలి, మొత్తం బాడీ పోస్చర్ ఎలా ఉండాలి అన్న ఇన్ఫర్మేషన్ తోటి ప్రాక్టీస్ చేస్తున్నట్లుగా చూపించాం. కొత్త వాళ్లకు ఇది బాగా ఉపయోగపడుతుంది అనే అభిప్రాయం కూడా మాకుంది. దీనికి సంబంధించి ఉపయోగాలంటే మనం ఆసనం చూస్తూనే తెలిసిపోతుంది అది బ్యాలెన్సింగ్గా ఉంది. ఎందుకంటే ఒకే పాదం మీద నిలబడ్డాం. ఆల్ 3 పోస్చర్స్ కూడా ఒకే పాదం మీదనే నిలబడతాం. అంటే బ్యాలెన్స్ ఇంప్రూవ్ అవుతుంది, సమతుల్యత, శరీరాన్ని బ్యాలెన్స్ చేయడం. సెకండ్, బాగా బాడీని స్ట్రెచ్ అవుతుంది కాబట్టి కాళ్ళ మజిల్స్, కాఫ్ మజిల్స్ కావచ్చు, గ్లూటియల్ మజిల్స్, యాంకిల్ జాయింట్స్, నీ జాయింట్స్, థై జాయింట్స్ ఇవన్నీ కూడా బలంగా తయారవుతాయి. థర్డ్, ఈ ఆసనం శరీరం ఒకటే సరిపోదు, మనసు కూడా కావాలి, లేకపోతే బ్యాలెన్స్ నిలబడదు. అందువల్ల కొద్దిగా ఏకాగ్రతతో పని చేయాలి కాబట్టి ఏకాగ్రత కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ స్పైన్ బాగా స్ట్రెచ్ అవుతుందని ఇంతవరకే మాట్లాడుకున్నాం కదా, ఆ స్పైనల్ స్ట్రెంగ్త్ కూడా బాగా వస్తుంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని వీలైనంత స్లోగా 1 2 3 వృక్షాసన వర్గం అంటే ప్రతి వేరియేషన్లో కూడా మోకాలు మూమెంట్ డిఫరెంట్ అవుతూ ఉంటుంది. ఆల్ 3 వేరియేషన్స్, ఆ వేరియేషన్స్ని గమనిస్తూ సాధన చేయవలసిందిగా మనవి. థ్యాంక్ యూ. యోగా సాధకులందరికీ నమస్కారం. ఇప్పుడు వృక్షాసన వర్గంలో కొన్ని క్లారిఫికేషన్స్ అడిగారు. వృక్షాసన్ 1 2 3 ఎలా చేయాలనో కరెక్ట్గా చేయడం ఇప్పుడు తెలుసుకుందాం. వృక్షాసన్ 1, కుడి పాదాన్ని ఫోల్డ్ చేయండి. కుడి కాలి మడిమ శరీరానికి దూరంగా ఉంది, అలా ఉండకూడదు, శరీరానికి దగ్గరగా అతుక్కుపోవాలి. మోకాళ్ళు 2 కలిసి ఉండాలి. స్లోగా హ్యాండ్, ఆపోజిట్ హ్యాండ్ పైకి, పైనున్న హ్యాండ్ చెవికి దగ్గరగా ఉండాలి. హ్యాండ్ కొద్దిగా పైకి లాగుతున్నట్లుగా, కింద ఉన్న పాదం భూమిలోకి అతుక్కుపోయినట్లుగా, వృక్షములాగా వేర్లు భూమిలోకి, కొమ్మలు ఆకులు పైకి వెళ్తున్నట్లుగా వృక్షాసనం 1 1 2 3 4 5 స్లోగా డౌన్. అలాగే ఆపోజిట్ సైడ్. ఫస్ట్ ఫోల్డ్ చేసిన పాదం మీ శరీరాన్ని తగలాలి. మోకాళ్ళు 2 కలిసి ఉండాలి. ఆపోజిట్ హ్యాండ్ స్ట్రెయిట్గా పైకి వెళుతుంది. పైన ఉన్న హ్యాండ్ మీ చెవికి దగ్గరగా ఉంటుంది. తల కొద్దిగా పైకి చూడడం మర్చిపోకండి. ఇది ఆసన స్థితి. 1 2 3 4 5. రిలాక్స్.
నెక్స్ట్ వృక్షాసనం 2. వృక్షాసనం 1లో మోకాలు స్ట్రెయిట్ గా ఫోల్డ్ అయ్యింది. వృక్షాసనం 2లో కొద్దిగా ట్విస్ట్ తోటి ఫోల్డ్ అవుతుంది. వృక్షాసన్ 2. రైట్ లెగ్ ఫోల్డ్ అవుతుంది. పాదాన్ని వాళ్ళు పట్టుకున్నట్టుగా పట్టుకోకూడదు, లతా పట్టుకున్నట్టుగా పట్టుకోవాలి. రెడ్ కలర్ షర్ట్ ఉన్న పట్టుకున్నట్టుగా పట్టుకోవాలి. ఇద్దరు కూడా కరెక్ట్ చేసుకోండి. ఇది కరెక్ట్. ఫోల్డ్ చేసిన మీ హీల్ హిప్ బోన్కు దగ్గరగా ఉండాలి. మోకాలు వీలైనంత కిందకి తీసుకొని సేమ్ హ్యాండ్ అప్. హ్యాండ్ చెవికి దగ్గరగా ఆసన స్థితి. 1 2 3 4 5. స్లోగా డౌన్. అలాగే ఆపోజిట్ సైడ్. ఎడమ పాదాన్ని ఫోల్డ్ చేయడం, ఆపోజిట్ హ్యాండ్తో డిఫరెంట్ యాంగిల్లో పట్టుకోవడం, హీల్ హిప్ జాయింట్ దగ్గర ఉంచడం, మోకాలు వీలైనంత కిందకి తీసుకోవడం, పైనున్న చెవి హ్యాండ్ చెవికి దగ్గరగా ఉంచడం. 1 2 3 4 5. స్లోగా డౌన్. వృక్షాసనంలో మోకాలు ఫోల్డ్ రెండిట్లోనూ డిఫరెంట్గా ఉంది. థర్డ్ వేరియేషన్. ఈ వృక్షాసనం మీ హీల్ పెరీనియంకు దగ్గరగా వెళ్ళాలి. వృక్షాసన్ 3. పాదము పెరీనియం దగ్గరగా వెళ్ళి ఆపోజిట్ థై జాయింట్ను ప్రెస్ చేస్తూ ఉంది. మూలాధారాన్ని కొద్దిగా ముందుకు తీసుకున్నట్లుగా తీసుకుని చేతులు ప్రణామాసనంలో తల పైన స్లోగా ఉంచవచ్చు. ఇలాగా కొన్ని ట్రెడిషన్స్ లో చేస్తారు. 1 2 3 4 5. ఇంకా కొన్ని ట్రెడిషన్స్ లో హార్ట్ సెంటర్ దగ్గర ఈ నమస్కార స్థితిని ఉంచుతారు. 1 2 3 4 5. స్లోగా డౌన్. ఎక్సలెంట్. సేమ్ మూమెంట్ ఆపోజిట్ సైడ్. హీల్ పెరీనియం దగ్గర ఉంది. థై ప్రెషర్ చేస్తూ ఉన్నారు. స్లోగా హ్యాండ్స్ ఫస్ట్ వేరియంట్ తల పై భాగాన్న తీసుకుని నమస్కార స్థితి. 1 2 3 5. ప్రణామాసన స్థితి. వృక్షాసనం 1 2 3. ఎక్కువ బ్యాలెన్సింగ్ పోస్చర్, మైండ్ మీద చేసే ఆసనం. స్లోగా రిలాక్స్. వండర్. ఈ ఇన్స్ట్రక్షన్స్ ప్రాపర్గా గమనించుకొని సాధన చేయవలసిందిగా మనవి.